హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. ఈ పకోడీ ఈవినింగ్ టైంలో చేస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ పకోడీ. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ పకోడీ చాలా ఇష్టం. క్యాబేజీ పకోడీ అంటే ఇంకా చేయమని అడుగుతారు, అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. మరి క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ ఆయిల్ బాగా మరిగేలోపు ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని ఇందులోనే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యాక్సిమం ఒక 15 నిమిషాల దాకా కలుపుకుంటే వాటర్ వస్తుంది. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులో ఒక చుక్క వాటర్ వేయక్కర్లేదు. మనం కలుపుతూ ఉంటే ఉల్లిపాయల్లో వాటర్ మ్యాక్సిమం చాలా వరకు వస్తుంది. మ్యాక్సిమం ఒక 15 నిమిషాల వరకు అలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే పకోడీ బాగా వస్తుంది. చూసారు కదా, బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది వచ్చింది. ఎలా వచ్చిందో మీరు చూసారు కదా. ఇలా వాటర్ వచ్చిన తర్వాత 2 గరిటెలు శనగపిండి వేసుకొని 1 స్పూన్ కారం, చిటికుడు పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అసలు వాటర్ అనేది వేయక్కర్లేదు. ముందుగా మనం కలుపుకున్నప్పుడు వాటర్ వచ్చింది కదా ఉల్లిపాయల నుంచి, అదే వాటర్ క్యాబేజీలోంచి ఉల్లిపాయల నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ సరిపోద్ది. నేనైతే వాటర్ వేయలేదు. నేను వేసిన శనగపిండికి అలాగా అందులో వాటర్ అయితే సరిపోయింది. క్యాబేజీలో ఉల్లిపాయలో వాటర్ అయితే సరిపోయింది. ఒక 15 నిమిషాలు మనం ముందుగా కలుపుకుంటే తర్వాత సింపుల్గా కలిపేసుకోవచ్చు. మన శనగపిండి వేసినప్పుడు అయితే వాటర్ అనేది వేయకుండానా. నేనైతే బాగా కలుపుకున్నాను. ఇలాగ మనం వేసుకున్నవన్నీ కలిసి ఇలా కలిపేసిన తర్వాత ముందుగా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చేయి పెట్టి ఇలా పైన వేడెక్కిందా లేదా అని చూసుకొని మనం చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇలా వేడెక్కిన తర్వాత మనం పకోడీ వేసుకొని చూసుకొని ఒక్కసారి ఒక వేడెక్కిందని తెలిసిన తర్వాత మొత్తం పకోడీ వేసుకోవడమే. ఇలా చిన్న చిన్నగా పకోడీ వేసేసుకోవడమే. చూసారు కదా, బొబ్బుల్స్ అయితే వస్తున్నాయి. బొబ్బుల్స్ అన్నీ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటెట్టి కలిపేసుకోకూడదు. ఒక నిమిషం ఆగి అప్పుడు మనం కలుపుకోవాలి. వెంటనే కలిపేసుకుంటే పకోడీ అనేది బాగా రాదు. ఒక నిమిషం ఆగి కలుపుకుంటే అది బాగా వస్తాయి అన్నమాట. పకోడీ వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని పకోడీ ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అందరికీ పకోడీ అంటే ఇష్టం. క్యాబేజీ పకోడీ అంటే ఇంకా చాలా ఇష్టం. మా చెల్లికి పకోడీ అంటే ఇష్టం లేదని చెప్పాను కదా. ఈ క్యాబేజీ పకోడీ అయితే చాలా ఇష్టంగా తింటుంది. మీలో ఎంతమందికి పకోడీ ఇష్టం కామెంట్ చేయండి. ఇందులో క్యాబేజీ పకోడీ అంటే ఇంకెంత ఇష్టం కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు వేపుకోవాలి. చూసారు కదా, బొబ్బుల్స్ కూడా లైట్గా తగ్గిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి రివర్స్లో తిరిగేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి. మనము పకోడీ తీసిన వెంటనే డైరెక్ట్ ప్లేట్లో కాకుండా ఒక ప్లేట్లో తీసుకొని అందులో పేపర్ వేసుకొని అక్కడ పకోడీ వేసుకుంటే ఒకవేళ ఆయిల్ కానీ పీల్చేసుకుంటే ఆయిల్ అంతా పోద్ది అనమాట. మనం ఎప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసుకోకూడదు. ఒక సర్వింగ్ ప్లేట్లో పేపర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆయిల్ వచ్చేసినా మనకు అంత ప్రాబ్లం అనిపించదు. ఇదే విధంగా రెండో వై కూడా వేసుకొని ముందు చెప్పినట్టుగా టిప్స్ అన్నీ వాడి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి కలుపుతూ మనం పకోడీ అనేది చేసుకోవాలి. క్యాబేజీ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం అయితే ఫుడ్ కలర్ అటు ఏం వాడలేదు. చాలామంది బయట ఫుడ్ కలర్స్ వాడేస్తారు. మేమైతే ఎక్కువగా ఫుడ్ కలర్స్ అనేది వాడము. ఎక్కువ బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ అయితేనే బెస్ట్. పిల్లలకైతే బయట ఫుడ్ అనేది పెట్టకూడదు, ఇంట్లో ఫుడ్ పెట్టుకోవాలి. రెండో వాయి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టము క్యాబేజీ పకోడీ అనేది. మా చెల్లి కూడా చాలా ఇష్టంగా తింటుంది. అరగంట పట్టింది చేయడానికి, కానీ 2 నిమిషాలు అందరూ తినేసారు. అంటే అంత ఇష్టంగా తిన్నారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.